MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. హాయ్ గని. హాయ్. హాయ్ కళ్యాణి. హాయ్ గని జీ, కళ్యాణి కే. ఈ జీకే ఎలా స్టార్ట్ అయింది? జీకే స్టార్ట్ అయిందంటే అది చాలా పెద్ద స్టోరీ. పెద్ద స్టోరీయా? చాలా. ఎవరిదైనా లవ్ స్టోరీ చిన్నదంతా స్టార్ట్ అవుతుంది కదా. చాలా పెద్దది. మీ లవ్ స్టోరీ చాలా బిగ్గరగా స్టార్ట్ అయింది. చాలా. సరే, ఇంతకీ ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు అనేది కావాలి. నేనే. అబ్బాయిలు చేయాలి, అమ్మాయిలు తెప్పించుకోవాలి అంతే. బట్ అంతేనా? దీనికి ప్రపోజ్ చేయాలని ఉండేది, బట్ చేసేది కాదు. సో లాస్ట్ ఇంక నేనే చేశాను. లాస్ట్ నువ్వే చేసేసావు. అయ్యో ఎందుకు తమ్ము, మనం ఎప్పుడు తగ్గకూడదు. అసలు తగ్గలేదు. మళ్ళీ తగ్గకపోతే మళ్ళీ వెళ్ళిపోయింది అనుకో బాధ కదా. తగ్గకపోతే వెళ్ళిపోతుంది భయంతో చేసేసావు. ఓకే. ఇంకా అమ్మాయి నేను చేసిన దానికి నేనే చెప్దాం అనుకున్నాను. అయ్యో ఎంత పని చేశాను, అది ముందే చెప్తేనే బాగుంది అనుకున్నాను. అయ్యయ్యో ఎంత పని అయింది. సో మరి తర్వాత ప్రపోజ్ చేసిందా? అప్పుడే వెంటనే నార్మల్ గానే ఐ లవ్ యూ అంతే. అంతే. ఐ లవ్ యూ అనే వర్డే చాలా పెద్దది కదా. మరి జస్ట్ ఐ లవ్ యూ. ఒరే ఐ లవ్ యూ అని కాకుండా ఇంకెలా ప్రపోజ్ చేస్తారా? అయ్యో పెద్ద మ్యాటర్. నాకు ఎప్పుడు ఎవరికి చేసే ఇది రాలేదు కాబట్టి నాకు కూడా అంత ఐడియా లేదు. పోనీ తనకైనా సరే ఐ లవ్ యూ అన్న వర్డ్ కాకుండా నువ్వు ప్రపోజ్ చేసి ప్రియమని చెప్పాలి అంటే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు? ఎలా చేస్తా? స్టార్టింగ్ లో అంటే నేనే చెప్దాం అనుకున్నాను, కాకపోతే ఇంకా ఇంట్లో ప్రాబ్లమ్స్, అంటే లవ్ చేసుకొని ఒప్పుకోపోతే చాలా ప్రాబ్లం కదా. ఎందుకులే చూద్దాం, ఇంట్లో ఒప్పుకుంటే అప్పుడు లవ్ చేసుకుందాం అనే ఇంటెన్షన్తో నేను కూడా ఏం చేయలే. దీని ఇంట్లో వచ్చి మాట్లాడి మొత్తం సెట్ చేశాక అప్పుడు తగ్గేదే లేదు. ఇంట్లో వెళ్ళి వాళ్ళ ఫాదర్ కి చెప్పాను. తిని ఏమన్నదంటే నాకు ఓకేనే, బట్ మా ఫాదర్ ఏమంటే అదే అని అన్నది అనమాట. సో మా ఫాదర్ అంటే అదే అంటే మా ఫాదర్ ఓకే అంటే అంటేనే ఓకే, లవ్, లేదంటే లేదు అన్న. అందుకని వెళ్ళి డైరెక్ట్ గా వీళ్ళ డాడీకి చెప్పాను. వాళ్ళ డాడీ అప్పుడే ఒప్పించుకున్నారు నాకు ఓకే అనుకుని. వాళ్ళ డాడీకి 1 minute కూడా తీసుకోలే. వాళ్ళ డాడీకి నాకు అంటే మా రిలేషన్ అంటే వాళ్ళకి ముందు నుంచి ఇష్టం అనమాట. సో మాకు ఇలాగా మాకు బాగుంటది, మా మ్యాచ్ బాగుంటది అనుకుని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మ్యాచ్ బాగుంటది అంటే పేరు బాగుంటది అని అంటే తిను మా రిలేటివ్ మా ఇంటికి వస్తూ ఉంటాడు. ఓకే ఓకే. తిను మాట్లాడడం అదంతా కొంచెం నచ్చి. ఓకే. సో ఫస్ట్ అంటే ఈ రిలేషన్ కన్నా బిఫోర్ గా మీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా డాడీ బుక్ స్టోర్ లో వర్క్ చేస్తారు, మమ్మీ హౌస్ వైఫ్. బ్రదర్ ఉన్నాడు, తను 10th class చదువుతున్నాడు. అంటే నువ్వు పెద్దనువా లేకపోతే వాడు లేట్ గా పుట్టాడా లేకపోతే నువ్వు కూడా తనకి నాకు 3 years అంతే? నేను చిన్నపిల్లనే. నేను చిన్నపిల్లనే. ఓకే, నువ్వు చిన్నపిల్లవేరా, నువ్వు పెద్దదాను అనట్లేదు, చిన్నపిల్లవే. అంటే 18 అయితే వచ్చాయి కదా. 18 దాటిపోయింది ఇప్పుడు. 20+. ఓకే, చిన్నపిల్ల. 20+ అన్న చిన్నపిల్లే కదా. కరెక్ట్. ఓకే. డాడీ ఏం చేస్తుంది? మా డాడీ గోవాలో వర్క్ చేస్తుంటారు, మా మమ్మీ హౌస్ వైఫ్. మేము మొత్తం 3 siblings అనమాట. నేనే పెద్ద, దాని తర్వాత మా తమ్ముడు, దాని తర్వాత ఇంకొకరు. సరే, ఇంతకీ పెళ్ళి ఎప్పుడు? పెళ్ళి అంటే ఇప్పుడు అదే పెద్ద మ్యాటర్ మాకు. మా మ్యారేజ్ ఎప్పుడు అంటే ఇంట్లో తెలుస్తుంది కదా ఎప్పుడు పెళ్లి చేయాలి, వాళ్ళకి తెలుసు కదా ఎప్పుడు చేయాలో, అప్పుడు మేము చేసుకుంటాం. అర్థం కాదు. అంటే లవ్ మీ ఇష్టం, పెళ్లి వాళ్ళ ఇష్టం. అంటే మేమేమనుకున్నామంటే, సో యాక్చువల్లీ మేము పెళ్లి చేసేసుకున్నా మా ఇంట్లో ఏమనరు. వాళ్ళు ఏంటంటే మీ ఇష్టమే అని చెప్పారు. బట్ మేమే ఆగాం, ఎందుకంటే మాకు కొంచెం ఆ వెనకాతల ఏవైనా ఉండి, ఏమైనా ఇన్కమ్ సోర్స్ ఏమైనా ఉంటే కొంచెం బాగుంటది కదా. ఇప్పుడు పెళ్లి చేసుకుని తర్వాత బాధపడి ఎందుకు అనవసరంగా అనుకుని మేమే ఆగాం అనమాట. ఒక 2-3 years తర్వాత కొంచెం సెట్ అయ్యే అంతవరకు కాకపోయినా కొంచెం ఏదైనా ఇన్కమ్ ఏదైనా ఉండేసి అప్పుడు పెళ్లి చేసుకుంటే బాగుంటది అనుకుని మేము ఇంకా అలా. సో ఫ్యూచర్ కోసం ఆలోచించి ఆఫ్టర్ లిటిల్ బిట్ సెటిల్మెంట్ అయినా సరే చేద్దామని. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. సో ఫస్ట్ లవ్ స్టోరీ ఎట్లా అంటే ఒక లోపల ఒకటి స్టార్ట్ అయింది, ఒక ఫీలింగ్? ఫస్ట్ నాకే. ఫస్ట్ నేనే వీళ్ళ ఇంటికి వెళ్ళేది అనమాట, వర్షంలోని ఫుల్గా. అప్పుడు నాకు గుండుండి వీళ్ళ ఇంటికి వెళ్తే వీళ్ళ మమ్మీ డాడీ మాట్లాడారు. సడన్గా వచ్చారన్నమాట. సడన్గా తినొస్తే యాక్చువల్లీ చెప్పాలంటే నేను అంటే వీళ్ళ డాడీ నాకు మాయ అవుతారు కదా.
సో మా మాయ వాళ్ళ డాటర్ అని అనుకోలేదు నేను, ఎవరో అనుకున్నాను. దాంతో చెప్పాను మా కూతురు అవుతుంది అనుకుని. ఓహో అక్కడ అనుకుని ఇంకా అప్పటి నుంచి చూపులు అలాగా తినే ఇన్స్టాగ్రామ్ అలా వెళ్ళిగా మా అన్నీ ఉన్నాడు అనమాట. మా అన్నీ చెప్పాడు, ఇన్ని ఇన్స్టాగ్రామ్ ఏంటి, నువ్వు నార్మల్గా వీడియోస్ చేస్తుంటావు, మా తమ్ముడు వీడియోస్ చేస్తుంటాడు అని. నేను కూడా చేస్తుంటాను అప్పుడు 2021లో. నేనే చాలా లేట్ గా అప్డేట్ అయ్యాను. నేను 2017 నుంచి వీడియోస్ చేస్తున్నాను. సో మా అన్నయ్య చెప్పాడు ఇలాగా మా తమ్ముడు వీడియోస్ చేస్తాడు అంటే, నేను కూడా చేస్తాను అనుకుని మా అన్నయ్యకి ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తుంటే నేను సైడ్ నుంచి ఇన్స్టాగ్రామ్ ఐడి నేను కూడా సెర్చ్ చేసి అక్కడ ఫాలో చేసి అక్కడే నేను లైక్ చేసి మెసేజ్ చేశాను. బట్ నేను చూడలేదు, నేను ఇంటికి వెళ్ళాక అప్పుడు చూసింది. అప్పుడు అక్కడ నుంచి అలా స్టార్ట్ అనమాట. ఇంకా ఎంత పెద్ద టాస్క్ స్టార్ట్ అయింది. సో మొత్తానికి అలా చిగురించింది ప్రేమ. అది సో ఇక్కడ ఎప్పుడు తను అంటే కేర్ చేయడం ఎక్కువ, అంటే రెస్పెక్ట్ ఇస్తాడు చాలా పేరెంట్స్ కానీ ఎవరికైనా. ఎలా పడితే అలా ఉండడు, అంటే గోల్ ఉంటుంది, ఎలా చూసుకోవాలి, అమ్మాయిలతో ఎలా మాట్లాడాలి, అవన్నీ నేను చూసుకొని ఓకే. మెయిన్ మా డాడీకి నచ్చాడు, ఇంకా నేను కూడా యాక్సెప్ట్ చేశాను. అది కాదురా, ఎప్పుడైనా ఎన్ని ఇయర్స్ రిలేషన్షిప్ ఇద్దరిది? 4. ఇప్పుడు సెప్టెంబర్ వస్తే 5 అయిపోయింది. 5 years నిజంగానే గుడ్ రిలేషన్షిప్. 5 years అంటే ఓకే. సో 5 yearsలో గొడవలు కామన్గా జరుగుతుంటాయి కదా చాలా. సో ఇద్దరిలో ఎవరు డెవిల్? సో కోపం వచ్చేటప్పుడు తను ఎలా బిహేవ్ చేస్తుందో చెప్పాలి. ఎలా బిహేవ్ చేసి కోపం వచ్చినప్పుడు కావాలి. కోపం వచ్చినప్పుడు ఎక్కువ కోపం చూపించింది నేను. బట్ తిను ఎలా అంటే తిను అంత చూపించదు, కోపడుతుంది బట్ ఎక్స్ప్రెస్ అంత చేయదు అనమాట. ఇప్పుడు నేను ఎక్కువ హైపర్ అయిపోతాను అనమాట. అది తిను కోపం వచ్చినప్పుడు నేనే స్టార్ట్ చేస్తాను, నేనే ఎండ్ చేస్తాను. మధ్యలో గేమ్ అంతా తిన్నాడిపిస్తాను. స్టార్టింగ్ నాదే, ఎండింగ్ కూడా నాదే. స్టార్టింగ్ ఎలా ఉంటుంది చేస్తాను అంటే నాకు సైలెంట్ గా ఉంచాలనిపించదు, ఏదో ఒకటి చెయ్యాలి, గొడవ ఆడేది. అలాగా లాస్ట్ లో నేను ఇంకా ఫోన్లే సారీ అయిపోయింది కదా అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతాను, సెటిల్. అది అలా ఉంటది. గొడవ ఎలా స్టార్ట్ అవుతుంది? నేను మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వడు, నేనే కొంచెం ఉంటది కదా మాత్రం కొంచెం ఈగో అని కాదు. ఈగో అని మా రిలేషన్ లో ఈగో అయితే లేదు, ఉండదు. ఫోన్లే ఎలాగే ఎంత పెద్ద గొడవడినా ఏమైనాను ఫోన్లే నా అమ్మాయి కదా, నాకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తుంది అన్నట్టుగా ఉంటాం. తినంటది చెప్తాను తనకి సారీ అదంటే, ఫోన్లే నాకే కదా అంటాం లైట్ అంటాడు. అంతే కదా, నాకు కాకపోతే ఇంకెవరికి సారీ వచ్చింది కదా, సారీ అయితే వచ్చేసింది కదా. తిని మాత్రం సారీ చెప్పదు అంత బేగా. సారీ చెప్పని అది తప్ప అన్ని చెప్తాను. అది నిజం, సారీ తప్ప అన్ని చెప్తుంది, సారీ అని మాత్రం రాదు. మనకి ఇష్టమైన వాళ్ళకి సారీ చెప్పలేం కదా. సారీ చెప్పవసరం లేదు కూడా నాకు. అంతే కదా, అంతే.